దేశం నలుమూల నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు ముందుగా ఘట్టమ్మ దగ్గర దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అసలు ఘట్టమ్మ దగ్గర దర్శనం చేశాకనే మేడారంలో ఎందుకు మొక్కులు అప్పచెప్పాలనే దాని గురించి వివరించడానికి మనం ఘట్టమ్మ పూజలు మన దగ్గర ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఎందుకమ్మా అసలు మేడారం పోయే ప్రతి ఒక్క భక్తులు ఘట్టమ్మ దగ్గర ఎందుకు మొక్కులు అప్పచెప్పాలి? ఎందుకు మొక్కులు అప్పచెప్పాలంటే సారు, ఇప్పుడు ఫస్ట్ మేడారం కాకతీయ రాజులతో యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ఇప్పుడు రాజులకు బటులు ఇప్పుడు మన రాజకీయ నాయకులకు గన్మెన్నులు ఎట్లనో ఆ సమ్మక్క తల్లికి ఈమె ఫస్ట్ ఈ సమ్మక్క అక్క కావాలి. సమ్మక్కకు ఘట్టమ్మ అక్క కావాలి. అయితే ఈమె ఒక్కటే కాదు, అక్కడ జంగాలపల్లిలో ఒక ఘట్టం ఉంటుంది, మంగపేటల అట్లా 7 అక్క చెల్లెళ్ళు. ఆ సమ్మక్కకు అంగరక్షకులు వీళ్ళు. ఫస్ట్ కాకతీయ రాజులతో యుద్ధం జరిగినప్పుడు ఇక్కడ నుండే యుద్ధం మొదలైంది. ఇక్కడ నుండి వీళ్ళని సమరించుకుంటూ పోయినప్పుడే అక్కడ వాళ్ళు సమ్మక్క సారక్కల దగ్గర యుద్ధం జరిగింది. అయితే ఫస్ట్ ఈ ఘట్టమ్మ తల్లి ఎక్కడ నెరిసింది అక్కడ ఉన్నది పాత రోడ్డు. అక్కడ నుండి మా తాత ముత్తాతలు నుండి ఇక్కడ రోడ్ అయినాక మెయిన్ రోడ్ అయినాక తీసుకొచ్చి ఇక్కడ పెట్టగలిగింది. అంటే గతంలో ఘట్టమ్మ దేవాలయం ఇక్కడ లేదు, అక్కడ ఎక్కడో అడవిలో ఉండేదని చెప్పారు. మరి ఇప్పుడు అది ఎక్కడ ఉంది, ఇక్కడికి ఎందుకు వచ్చారు? అయితే సారు అప్పుడు అట్లా పోయేది బస్సులు, అది మెయిన్ రోడ్. అప్పుడు అట్లా బస్సులు పోతా ఉంటే ఇక్కడ ఇది గుట్టను తోలిసి ఒక కాలిబాట పెట్టింది. కాలిబాట పెట్టినాక అదే మళ్ళీ పెద్ద రోడ్ అయింది. రోడ్ అయినాక మా పెద్దలు అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. అక్కడ కూడా పూజలు జరుగుతాయి సార్, ఇక్కడే ఉంది. అక్కడ నుంచి మేము కూడా మొదటి మొక్క అక్కడ నుండే ఇక్కడికి వస్తాము, ఇక్కడ దర్శనం చేసుకుంటాం. ఇక్కడ కూడా మాద శుద్ధ పౌర్ణమి రోజు మేము అది ఎదురుకోడి పిల్లని ఇచ్చుకుంటాం, ఎదురు పిల్ల పండుగని చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇంటికి నుంచి మా విలేజ్ నుంచి బోనాలు, కోడి పిల్లలు, కొబ్బరికాయలు, యాటపోతులు ఇవన్నీ పట్టుకొని దేవతలతోటి లక్ష్మీ దేవతలతోటి సంబరంగా సంతోషంగా చేసుకుంటా ఇక్కడికి వచ్చేస్తాం. వచ్చే భక్తులకు ఏ హానికరం జరగకుండా మంచిగా సల్లంగా చూసుకోవాలి తల్లి అని మొక్కుకొని ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని ఒడిబియ్యం పోసి పసుపు కుంకుమలు వేసుకున్న తర్వాతనే అక్కడికి పోతారు. మొదటి మొక్కే ఈ తల్లికి, తర్వాతనే అక్కడ. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఫస్ట్ ఘట్టమ్మ కానీ మొక్కులు అప్పయ్యాక సమ్మక్క పోవాలన్న ఆచారం మీకు ఎందుకు వచ్చింది? మేము చిన్నప్పటి నుంచి దాదాపు ఏంటంటే మాది కరీంనగర్ డిస్టిక్ గన్నేవరం మండలం గురుగుల కొండాపురం అనే విలేజ్ మాది. మేము ప్రతి సంవత్సరం ఏంటంటే బస్సులు వచ్చినా ఆటోలకు వచ్చినా దేనికి వచ్చినా కూడా మా పెద్దలు ఏంటంటే ఇక్కడ మొక్కిన తర్వాతనే మేడారం పోవాలనేది ఆచారం. అదే కంటిన్యూ చేస్తాను, మాకు మంచి జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వస్తాను, ఇప్పుడు కూడా వచ్చేసింది. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి, ఇక్కడ టెంపుల్ కూడా బాగున్నాయి, ఆడ కూడా చాలా ఏర్పాట్లు బాగా చేసినాడు. చాలా సంతోషం. రాబోయే సంవత్సరం కూడా ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు ప్రతి జాతరకు వస్తారు కదా, ముందుగా ఎందుకు ఘట్టమ్మకు మొక్కులు అప్పచెప్పాలి? ఇక్కడ జరిగితే ఇక్కడ దేవుని దర్శనం చేసుకోకపోతేనే మాకు అంత మంచి జరుగుతుందని మా అభిప్రాయం. దాని గురించే మేము ఇక్కడ దర్శనం చేసుకొని దేవుని కాడికి వెళ్తాం. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ వస్తున్నారు? నేనైతే పోయినసారి ఆ సంవత్సరం ఈసారి రెండోసారి ఇది. మీరు చెప్పండి సార్. నేను ఈసారి ఫస్ట్ సారి వచ్చింది ఈ టైం. చెప్పండి, ఎందుకు ముందుగా ఘట్టమ్మకు మొక్కులు అప్పచెప్పాలి? సమ్మక్క రైట్ పోవాలి కదా. అంటే సమ్మక్క సారక్క వాళ్ళ పూజారి కాబట్టి ఈమె అమ్మవారు వాళ్ళ పూజారి ఎవరు ఘట్టమ్మ సమ్మక్క సారలమ్మకు పూజారి కాబట్టి ఫస్ట్ ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కి ఒక కొబ్బరికాయ కొట్టేసిపోతే మనం కోరుకున్న మొక్కులన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే మేము కూడా వచ్చినాము. మేమందరం ఒకటే కంపెనీ హైదరాబాద్ డ్యూటీ చేస్తాం. మేమందరం ఒకటే కంపెనీ బెల్కన్ కంపెనీ వచ్చినాము. అమ్మవారు చూసుకున్న దర్శనం చేసుకొని అటు పోయిద్దామని అందరు సంతోషంగా వచ్చి సంతోషంగా పోయేసినాము. థ్యాంక్ యూ. ఏది జరిగినా పాత ఆచారం నడుస్తుంది కాబట్టి ముందుగా ఘట్టమ్మకు మొక్కు అప్పచెప్పిన తర్వాతనే సమ్మక్క మొక్కులు చెల్లుతాయని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. చెప్పండి, ఎందుకు ఫస్ట్ ఘట్టమ్మకు మొక్కులు అప్పచెప్తారు? ఘట్టమ్మ అనేది ఈ ఊరిని, ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క కొయ్య రాజ్యాన్ని, ఈ యొక్క గూడాన్ని కాపాడేది ఘట్టమ్మ తల్లి. మొదగాలు సమ్మక్క అనేది వెనకటి నుంచి అయినా అమ్మవారికి ఇక్కడ మనము ఇంత మందు, ఇంత బెల్లం శాఖ, ఇంత కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఈమె దర్శనం తీసుకున్న తర్వాతనే
సమ్మక్క దర్శనం తీసుకోవాలి. ఈమె దర్శనం తీసుకోకుంటే మనకు అనేది పోవుడైనా వచ్చుడైనా సుభక్షంగా జరగదన్నట్టు. దారి ఇలా ఉంటుంది పోనీకి అయినా, అమ్మవారి కాడి పోనీకైనా వద్దానికైనా ఈమె దారిలో ఉంటుంది కాబట్టి రావడానికి పోవడానికి మంచిగా పోయి మంచిగా రావాలి తల్లి గట్టమ్మ అని ఫస్ట్ అమ్మవారి కాడ మొక్కుకొని ముందడిగి వేస్తాం. ప్రతి జాతరకు ముందుగా గట్టమ్మకు మొక్కులు అప్పచెప్పాకనే సమ్మక్క దగ్గరికి వెళ్తామని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అంబుతో మెగా 9 టీవీ కృష్ణ, మేడారం.